సొర చెట్టును మొలిపించిన దేవుడు, నీకు నీడనిచ్చిన దేవుడు, నీకు సుఖం ఇచ్చిన దేవుడు, నీకు సౌఖ్యం ఇచ్చిన దేవుడు దెబ్బకి ఒక క్షణంలో దాన్ని ఏం చేయగలడు? చేయగలడు. అబ్బా ఇదే బాగుంది అనుకుంటున్నాడు. భలే నీడ, అరణ్యంలో భలే పెద్ద పెద్ద ఆకులు వచ్చేసాయి, నేనేవేకి ఏం జరిగినా పర్వాలేదా, నీ నీడ నీకే, నీ సుఖము నీకే, నీ సౌఖ్యము నీకే, నీ స్వార్థము నీకే. జాగ్రత్త. దేవుడు నీకు ఇచ్చినటువంటి సుఖాన్ని, సౌఖ్యాన్ని, ఆస్తులను, అంతస్తులను, నీకున్నటువంటి పలుకుబడిని, నీకున్నటువంటి దేన్నైనా తీసివేయటానికి అరసెకండ్ కూడా ఎక్కువే. దేన్ని చూసి మనం మిడిసిపడుతున్నామో, దేన్ని చూసి దేవునికి దూరంగా బతుకుతున్నామో దాన్ని తీసివేయటానికి రెప్ప పాటున సొర చెట్టుని ఏం చేయగలడు? చేయగలడు. మనకి జీవితంలో ఏ వసతుల మీద ఆధారపడుతున్నామో, ఏ వనరుల మీద ఆధారపడుతున్నామో, ఏ సుఖాల మీద ఆధారపడుతున్నామో, ఏ సౌఖ్యాల మీద ఆధారపడుతున్నామో, వేటి మీద ఆనుకుంటున్నామో, ఏవి కావాలని కోరుకుంటున్నామో, దేన్ని చూసి దేవునికి బహుదూరంగా వెళ్ళిపోతున్నామో దాన్ని లేకుండా చేస్తారు. జాగ్రత్త.